ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఎర్ర గుమ్మడికాయతో ఒకప్పుడైతే పులుసు పెట్టేవారు. అవునమ్మా. మరి ఈ పంకిన్తో ఆరోగ్యవంతంగా అలాగే హెల్దీగా తయారు చేసుకునే విధానం ఈ హల్వా రూపంలో. తీపి గుమ్మడికాయ క్యాలరీస్ ఎక్కువ అనుకుంటారు, కానీ 100 గ్రాములు తీసుకుంటే 25 క్యాలరీస్. కానీ తీపి ఉంటుంది, కానీ అది చక్కెర లాగా రక్తంలో చక్కెరని పెంచదు. ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్, అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి తీపి గుమ్మడికాయని మనం హాని కలిగించే పంచదార బదులుగా హాని లేని తీపిని ఉపయోగించుకుని అచ్చంగా వెజిటబుల్ కాంబినేషన్ లాగా హల్వా అయితే క్యాలరీలు బాగా తగ్గుతాయి. చెరుకు పానకం ఇంకా 50% క్యాలరీ కౌంట్ తగ్గిపోతుంది, ఇంకా తగ్గుతుంది. అలాంటి చెరుకు పానకాన్ని ఉపయోగించి ఈ తీపి గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. పంప్కిన్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ చిన్నది 1, ఎండు ఖర్జూరం పౌడర్ 1/2 కప్పు, జీడిపప్పు పొడి 1/4 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/4 కప్పు, కిస్మిస్లు 1 టేబుల్ స్పూన్, బాదం ముక్కలు 1 టేబుల్ స్పూన్, యాలక పొడి కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న గుమ్మడికాయని పెద్ద సైజు ముక్కలుగా కోసేసి అట్లా ఆవిరిలో పెట్టేసి ఉడికించాలి. ఈ గుమ్మడికాయ ముక్కల్ని బాగా మెత్తగా ఆవిరిలో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ముక్కల్ని కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో చేతి వేళ్లతో అట్లా వేసేసి మెత్తగా గ్రైండ్ చేస్తాం. హల్వా కోసం ఒక గిన్నె పెట్టేసి అందులో 1 స్పూన్ మేగడ వేసేసి అందులో బాదం పప్పు ముక్కలు మేగడలో వేగనిస్తాం. ఆ తర్వాత తీపి గుమ్మడికాయ పేస్ట్ని అందులో వేసేసి సిమ్లో పెట్టి గరిటె పెట్టి కదుపుకుంటూ బాగా వేడెక్కనిస్తాం. కొంత నీటి శాతం తగ్గిన తర్వాత అందులో తీపి కొరకు ఎండు ఖర్జూరం పొడి వేసేసి ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు పొడి ఈ రెండుటినే వేసి ఆ గుమ్మడికాయ హల్వాలో కలిపేస్తాం. ఇంకొద్దిగా తీపి కావాలంటే అందులో చెరుకు పానకాన్ని 1/4 కప్పు వేసేసి కలర్ కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు సువాసన కొరకు యాలక పొడి వేసేసి 4-5 నిమిషాలు మగ్గనిస్తాం. హల్వా ట్రేలో అడుగున అరటి ఆకు వేసేసి మేగడ రాసేస్తాం. దాని మీద కిస్మిస్లు బాదం పప్పు ముక్కలు అట్లా పెట్టేసి దానిపైన ఉడికిన తీపి గుమ్మడికాయ హల్వాని వేసేసి పైన డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ముక్కలను అట్లా గార్నిషింగ్ చేసేస్తాం. శనగపిండితో వేసిన మైసూరు పాక్ లాగా తీపి గుమ్మడికాయ హల్వా న్యాచురల్ కలర్తో మంచి టేస్ట్గా చూసారు ఎలా సిద్ధమైందో. బయట ఏ హల్వాలకైనా సరే పంచదార, నెయ్యి బాగా వాడతారు కాబట్టి క్యాలరీ కౌంట్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూపించిన ఈ తీపి గుమ్మడికి హల్వా చెరుకు పానకం ఇచ్చేసేసరికి 80% అప్రాక్సిమేట్లీ క్యాలరీ కౌంట్ తక్కువ ఉంటుంది. దగ్గర 70% క్యాలరీ కౌంట్ తక్కువ ఉంటుంది చెప్పచ్చు. ఉదాహరణకి అందులో 100 క్యాలరీలు ఉంటే ఇందులో 30 క్యాలరీలు ఉంటాయి. ఎందుకంటే వెజిటబుల్ కాంబినేషన్ ఎక్కువ, చెరుకు పానకం కదా. అందుకని హాని లేని తీపితో చేసే ఇలాంటి హల్వాలు చాలా మంచిది. అందుకని మీ ఫ్యామిలీ ఆరోగ్యం కొరకు ఇలాంటి స్వీట్లు ప్రయత్నించండి.